హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిఆర్డిఓకి సంబంధించి ప్రభుత్వ సంస్థలో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మీకు ఈ జాబ్స్కి అయితే సెలెక్షన్ చేస్తున్నారు. స్టార్టింగ్లోనే మీకు ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే 37,000తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే యూట్యూబ్లో ఇక జాబ్ డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం ఉంది. మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని ఎండింగ్ వరకు చూసేసి ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ముందుగా వీడియోని ఒక చిన్న లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. చాలామంది మర్చిపోతున్నారు లైక్ చేయడం. ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, ఒక కోర్టు జాబ్స్ రిలీజ్ అయిన సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కేలాజిక్స్ యాప్లో ఈరోజు ఒక్కరోజు మాత్రమే 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ప్రొవైడ్ చేసే విధంగా ఈ కోర్టు జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అయితే అందిస్తున్నాము. దీంతోపాటు ఇంకా మనకి చాలా రకాల కోర్సెస్ అయితే యాప్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. బ్యాంక్ జాబ్స్కి సంబంధించి రైల్వే జాబ్స్, ఫారెస్ట్ జాబ్స్, బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, ఎంటీఎస్, ఇలా మనకి చాలా రకాల కోర్సెస్ అయితే ఉన్నాయి. మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అందిస్తున్నాము. డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి డెమో వీడియోస్ వినండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకి సంబంధించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఈ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క డిఆర్డిఓ నుంచి రిలీజ్ అయినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. సో ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేసి కంటిన్యూ చేయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి టోటల్గా 5 pages అయితే ఇచ్చారు. ఈ యొక్క 5 pagesకి సంబంధించి నోటిఫికేషన్లోనే లాస్ట్ 4th and 5th పేజ్లో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ పేజెస్ అనేవి మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో అప్లికేషన్ పేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అప్లికేషన్ పేజెస్ ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్ని రాసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అన్నీ కూడా మీరు స్కాన్ చేసి వాళ్ళకి ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ అనేది సెండ్ చేస్తే సరిపోతుంది. సో మీరు ఎక్కడికి పోస్ట్ చేయాల్సినటువంటి పని లేదనమాట. చక్కగా మీరు ఇంట్లో ఉండే మీరు స్కాన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని వాళ్ళకి ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి పంపిస్తే సరిపోతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 22nd February వరకు అయితే టైం ఉంది. ఇంకా చాలా టైం అయితే ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఏ మెయిల్ ఐడికి పంపించాలి అంటే jrf.rec.cabs ఓకేనా @gov.in ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది దాంతోపాటు రెజ్యూమే అన్నీ కూడా అటాచ్ చేసి వాళ్ళకి ఈమెయిల్ ద్వారా సెండ్ చేయాలి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ మనం మెన్షన్ చేసినటువంటి వాటిని మీరు అక్కడ ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్లో కంపల్సరీగా మెన్షన్ చేసి వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో వాళ్ళే ఇచ్చారు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చంట. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా సరే, తెలంగాణ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే రిక్రూట్మెంట్కి మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు కూడా లేదనమాట. అండ్ ఇక్కడ ఏజ్ వచ్చేసరికి ఎంత ఉండాలి అంటే 31st December 2025 కల్లా. సో మీకు మినిమం 18 నుంచి 28 years ఆఫ్ ఏజ్ ఉంటే సరిపోతుంది. SC ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, OBC వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయని చెప్పి చెప్తున్నారు. అయితే కాబట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు స్కాన్ చేసి వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. సో అండ్ ఇక్కడ మీకు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి సంబంధించి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ని కూడా ఇచ్చారు. సో అన్నీ కూడా మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అది కూడా మీకు చెప్తాను. సో మీకు ఇంటర్వ్యూ వచ్చేసి ఎప్పుడు ఉంటుందంటే 25th February అండ్ 26th February ఈ 2 daysలో మనకి ఇంటర్వ్యూ అయితే నిర్వహించబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అప్లై చేసిన వాళ్ళు. అండ్ మీకు సాలరీ వచ్చేసి స్టైఫెండ్ రూపంలో ఎవ్రీ మంత్ 37,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్ అన్నీ అంటే 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో వాళ్ళే ఇచ్చారు. ఇండియన్ నేషనల్స్ అందరికీ అవకాశం అనేది కల్పిస్తున్నామని చెప్పేసి. అండ్ ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి డిఆర్డిఓకి సంబంధించి CABS అంటే సెంటర్ ఫర్ ఎయిర్ బోర్న్ సిస్టమ్స్ అని చెప్పేసి ఒక సబ్సిడరీ ఆర్గనైజేషన్ అంటాము, మనకి అనుబంధ సంస్థ అంటాము. సో ఈ యొక్క సంస్థ నుంచి అయితే రావడం జరిగిందనమాట.
ఇక్కడ మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వాటికి సంబంధించి ఏ డిసిప్లిన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ అనేది ఏ విభాగంలో ఉండాలనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. అయితే ఒక డిఆర్డిఓ సంస్థ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఒక జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి మనకి ఏ డిసిప్లిన్లో వేకెన్సీస్ కేటాయించారంటే ఏరోనాటికల్కి సంబంధించి, అలాగే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి. ఏరోనాటికల్ ఏమో 1 ఉంది, అండ్ కంప్యూటర్ సైన్స్కి వాళ్ళకి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఈసీ వాళ్ళకి 3 ఉన్నాయి. ఎలక్ట్రికల్ వాళ్ళకి 1 అండ్ మెకానికల్ వాళ్ళకి వచ్చేసి 1. ఈ విధంగా మనకి వివిధ డిసిప్లిన్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. వాటికి సంబంధించి ఈక్వలెంట్ యాక్సెప్టబుల్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారంటే ఇక్కడ మనకి సంబంధించినటువంటి ఏదైతే డిసిప్లిన్స్ ఉన్నాయో ఈ డిసిప్లిన్స్కి సంబంధించినటువంటి వాటిలో క్వాలిఫికేషన్ వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు ఒక డిఆర్డిఓ సంస్థ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఈ వేకెన్సీస్కి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఆర్ బీటెక్ కానీ పాస్ అయి ఉండాలి. ఒకవేళ బీఆర్ బీటెక్ లేకపోతే ఎంఈఆర్ ఎంటెక్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ బీఆర్ బీటెక్ వాళ్ళకి కంపల్సరిగా మినిమం మీరు 60% మార్కులతోటి పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మీకు గేట్ ఎగ్జామ్ అనేది ఏదైతే కండక్ట్ చేస్తారో గేట్ స్కోరు ఆ 2024కి సంబంధించి కానీ 2025కి సంబంధించి కానీ యాక్సెప్ట్ చేస్తారంట. ఇది మనకి ఎలిజిబిలిటీ. ఒకవేళ మీరు ఎంఈ ఎంటెక్ చేస్తే గేట్ స్కోర్ అనేది అవసరం లేదనమాట, వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. అంటే మీకు గేట్ స్కోర్ లేకుండా కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఫెలోషిప్ వేకెన్సీస్ కాబట్టి మీకు ఇనీషియల్గా 2 years ఇక ఫెలోషిప్ పీరియడ్ అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని కమిటీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీకు వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఎక్స్టెండ్ అనేది చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. డిఆర్డిఓకి సంబంధించి సంస్థలో ఫెలోషిప్ అంటే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అండ్ మీకు ఇంటర్వ్యూ వచ్చేసి 25th February రోజేమో ఈసీ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి, 26th February రోజు ఏరోనాటికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కండక్ట్ చేయబోతున్నారు. ఎక్కడ అంటే మనకి సెంటర్ ఫర్ ఎయిర్బోర్న్ సిస్టమ్స్ CABS, డిఆర్డిఓ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, బేలూర్, ఎమ్లూర్ పిఓ, బెంగళూరు 560037. ఈ లొకేషన్ అనేది మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. సో మీరు ఆ డేట్లలో పర్టికులర్ డేట్స్లో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది అనమాట. సంబంధిత డిసిప్లిన్స్లో మీకు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీరు అప్లై చేసేసుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే డైరెక్ట్గా మీకు ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలెక్షన్ చేస్తున్నారు. ఇండియన్ నేషనల్స్ అందరికీ అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు కనుక ఎలిజిబిలిటీ అని ఇంట్రెస్ట్ ఉంటే ఆ పర్టికులర్ డేట్స్లో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ సెట్స్ అన్నీ కూడా రెడీగా చేసేసుకొని మీరు అక్కడ చెప్పినటువంటి లొకేషన్కి అయితే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి వాళ్ళు అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా చెక్ చేసుకోండి. నోటిఫికేషన్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా కలిసి ప్లాన్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఏమైనా డౌట్ ఉంటే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలేటెడ్గా సో నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని డిఫరెంట్గా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.